వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరటైతే లభించింది. మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌లో భాగంగా తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ధర్మాసనం అయితే ఆదేశించింది. మద్యం అమ్మకాలపై సిఐడి కేసులో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ధర్మాసనం ముందస్తు బెయిల్ పై జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ జేఆర్ మహదేవన్ విచారణ జరిపింది. ఈ క్రమంలో మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులైతే ఇచ్చింది. పిటిషన్ పై మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అంతకుముందు మద్యం విధానంపై దర్యాప్తు తొలి దశలోనే ఉందని ఏపీ సిఐడి ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం కూడా తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సిఐడి తెలిపింది. దీంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజే ఏపీ సిఐడి బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్ రెడ్డి అరెస్టు కోసం ప్లాన్ చేస్తున్నాయి. వెంటనే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.